పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. కార్మికుల హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా ఏఐటీయూసీ సమావేశం స్థానిక కొత్తపేటలోని మల్లేలింగ భవన్ లో మంగళవారం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆకిటి అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి అరుణ్ మాట్లాడారు. కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుందని ప్రకటించారు. ఈ సార్వత్రిక సమ్మె జయప్రదాన్ని కాంక్షిస్తూ ఈ నెల 25వ తేదీన విజయవాడలో రాష్ట్ర వ్యాప్త కార్మిక సదస్సు జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ హనుమంతరావు, జిల్లా కోశాధికారి పుప్పాల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి, చిన్ని సత్యనారాయణ, ప్రభాకర్, జి సురేష్ బాబు, రావుల అంజిబాబు, కోటి వీరాంజనేయులు, దాసు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు దానికి సంబంధించినటువంటి వివరాలని మాట్లాడుకుని తగిన కార్యాచరణను రూపొందించుకోవడానికి సమావేశం జరుగుతోంది. ప్రధానంగా నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కార్మిక కోడ్లని, కార్మికుల గొంతు నొక్కేటువంటి కార్మిక కోడ్లు, 4 కార్మిక కోడ్లను తయారు చేసి వాటిని అమలు జరపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు జరిపే ప్రయత్నం చేశారు. కార్మిక వర్గం నుండి వ్యతిరేకత తీవ్రంగా రావటం వల్ల ప్రస్తుతానికి దాన్ని వాయిదా వేశారు. అయితే ఆ కత్తి కార్మిక వర్గం మీద వేలాడుతూనే ఉంది. అందుకే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అన్ని కార్మిక సంఘాలు, ఈ దేశంలో ఉండేటువంటి ప్రధాన కార్మిక సంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చి మే 20వ తేదీన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. దాదాపు 20 కోట్ల మంది ఆ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు. రైతాంగం కూడా ఆ సమ్మెలో పాల్గొనబోతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించుకోవటానికి ఈ నెల 25వ తారీఖున విజయవాడలో ఒక పెద్ద కార్మిక సంఘాల సదస్సు జరుగుతూ ఉంది. ఆ సదస్సులో అంటే ఏప్రిల్ 25వ తేదీ జరగబోయేటువంటి ఆ సదస్సులో కార్మిక వర్గం ఈ జిల్లా నుండి పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ పెన్షన్ విషయానికి సంబంధించి పెన్షన్ని పెంచుతూ అది కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుండి ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, అంత ముందున్నటువంటి వాళ్ళకి వర్తించదని చెప్పి ఒక మాట మాట్లాడారు. దాన్ని కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఉన్నాం. కార్మిక కోడ్లు మొత్తాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఉన్నాం. అలాగే కనీస వేతనం ఇప్పటి వరకు 26,000 కనీస వేతనం ఉండాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెరుగుతున్నటువంటి ధరల్ని దృష్టిలో పెట్టుకుంటే, ధరల్ని కంట్రోల్ చేయలేనటువంటి ప్రభుత్వాల వైఖరిని దృష్టిలో పెట్టుకుంటే కనీస వేతనం 26,000 నుంచి 35,000 ఉండాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కనీస వేతనం కార్మిక సంఘాలని కోరుతున్నది 35,000. 35,000 కనీస వేతనం ఇవ్వాలని మే 5వ తేదీన కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా ఆ రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ధర్నాలు నిర్వహిస్తున్నాం. గుంటూరు నగరంలో కూడా మే 5వ తేదీన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఆ ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతూ ఉన్నాం. అలాగే మేడే వస్తూ ఉంది. మేడేలో కార్మిక వర్గం యావత్తు పెద్ద ఎత్తున మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను తీసుకున్నటువంటి ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా కార్మిక వర్గానికి సంబంధించి, రైతాంగానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా ఆక్షేపమైనవి. ఈ కార్మిక వర్గం నూతనంగా ఈ ప్రభుత్వం తీసుకుని వస్తున్నటువంటి కోడ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చేటువంటి కోడ్లుగా ఉన్నాయి. హక్కులన్నీ కూడా హరించే విధంగా ఉన్నాయని చెప్పేసి ఏఐటీసీగా అన్ని కార్మిక సంఘాలుగా మేము చెప్తా ఉన్నా కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా నరేంద్ర మోడీ ఏమాత్రం కూడా వినిపించుకోవడం లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా, అదేవిధంగా కార్మికులు, రైతులు మొత్తం కూడా బానిసలుగా నువ్వు భావిస్తూ ఉన్నాం. ఇది ఒక సామ్రాజ్యంగా నువ్వు భావిస్తూ ఉన్నాం. నువ్వు ఒక నియంతగా భావిస్తూ ఉన్నాం. అది ఎల్లకాలం కూడా చెల్లదు. ఏఐటీసీగా ఒకటి తెలియజేస్తూ ఉన్నాం, ఈ నీకు మించినటువంటి నియంతలు ఈ భారతదేశంలో పెద్ద ఎత్తున నియంతృత్వాన్ని ప్రదర్శించినటువంటి సమయంలో కూడా
కార్మిక వర్గ పోరాటాలు, ప్రజా పోరాటాలు, ఆ నియంత్రణని అణిచేసిన చరిత్ర ఎర్ర జెండాలకు ఏఐటీసీ ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ